హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 24. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. మనం వేసే ఎత్తు ఫలిస్తే నువ్వు అడిగిన దానికన్నా డబ్బులిస్తాను నాన్న అని అంది నళిని. ఇంకా ఎప్పుడమ్మా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? డ్యాడీ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్, ఇన్ని డబ్బులు ఉన్నట్టే కానీ ఒక్క సంతకం వాడి, ఒక్క సంతకం లేక డబ్బులన్నీ పూర్తిగా అనుభవించలేకపోతున్నాను. లేకపోతే ఇప్పటికి ఇదంతా మన సొంతం అయ్యేది కదా! ఇక్కడ ఉంటున్నామనే తప్పితే ఇప్పుడు ఆ బ్యాంకులో మూలుగుతున్న డబ్బులు అన్నీ వాడుకోవడానికి కూడా లేదు. డ్యాడీని అడిగితే వాడి సంతకం కావాలి అని అంటాడు. డ్యాడీ ఒక్క ఛాన్స్ ఇస్తే వాడి చెయ్యి నరికి తీసుకొచ్చి వాడి వేలి ముద్రతో ఇవన్నీ నేను నా సొంతం చేసుకునేవాడిని. అయినా నిన్ను పెళ్లి చేసుకునే ముందేమో ఈ ఆస్తి, ప్రాపర్టీస్ అన్నీ ఆయనవే అన్నట్టు బిల్డప్ ఇచ్చి, పెళ్ళయ్యాక మాత్రం వాడి సంతకాలు కావాలి, వీడి సంతకాలు కావాలి అని దాంట్లో తిరకాసు పెట్టాడు. కాస్తైనా సిగ్గుండాలి మీ ఆయనకి అలా చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని ఇష్టం వచ్చినట్టుగా దీపక్ వాగుతూ ఉంటే, భర్తను అనేసరికి నాన్న దీపక్, నాన్నని అలా మాట్లాడొచ్చా? ఆరు నూరైనా ఈ ఆస్తంతా నీ పేరు మీద రాసే బాధ్యత నాది కదా నాన్న. ఎవ్వరు అడ్డు నిలబడినా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేరు. ఇదంతా నీకు మాత్రమే సొంతం. అర్థమైందా? అని నళిని దీపక్‌కి చెప్తూ ఉంటే, అప్పుడే ఒక అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాటర్ గ్లాస్ తీసుకొని తాగుతూ, ఇతరుల డబ్బు కాజేయడానికి కాస్తైనా సిగ్గుండాలి. పూజ అని తన ఫోన్‌లో మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటే, ఒసేయ్ నైరా! నువ్వు ఎవరినంటున్నావే ఇప్పుడు? అని అంది నళిని కోపంగా కూతురిని. మా ఫ్రెండ్ దగ్గర ఎవరో డబ్బులు అప్పు తీసుకొని ఇవ్వట్లేదు అంట అమ్మా. అదే పూజ ఫోను చేసి నాతో బాధపడుతుంటే అదే మాట్లాడుతున్నాను. కావలిస్తే నువ్వు మాట్లాడు అని నైరా అయోమయంగా ఫోను వాళ్ళ అమ్మ చేతికి ఇస్తూ ఉంటే, కాస్త నోరు అదుపులో పెట్టి మాట్లాడు మా ముందు. అయినా మేమిక్కడ మీ అన్నయ్య, నేను మాట్లాడుతూ ఉన్నాం కదా! వేరే దగ్గరికెళ్ళి మాట్లాడొచ్చు కదా! ఇక్కడే మాట్లాడాలా నువ్వు కూడా? అని కూతుర్ని కోపంగా అరుస్తూ ఉంటే, దాహం అయ్యి వచ్చాను మమ్మీ. ఇంకొకసారి మీ దగ్గరికి కూడా రావద్దు అంటే రానులే అని నైరా మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఎన్ని చెప్పినా కొన్ని జన్మలకి సిగ్గు ఉండదు. పరాయి వాళ్ళ సొమ్ముకు ఆశపడి బతకడం తప్పితే. వీళ్ళ చేతులారా ఒక్క రూపాయి సంపాదించడం తెలియదు. పైగా ఉన్న డబ్బుని పబ్బులో పార్టీలు, మహిళా సంఘాలు, కిట్టి పార్టీలు అంటూ తగలేయడం తప్పితే ఒక్కరోజు, ఒక్కరోజు చేతులారా ఒక్క రూపాయి సంపాదిస్తే తెలిసేది డబ్బు విలువ అని తల్లిని, అన్నని తిట్టుకొని సైలెంట్‌గా ఇంట్లో ఉండకుండా నైరా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలక్షన్స్ దగ్గర పడడంతో ఆ రోజు సాయంత్రం వరకు చక్కగా ఇల్లు తిరిగేసి మంత్రి గారికే ఓటేయమని చెప్పి అందరితో మాట్లాడి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దేవిక వాళ్ళ ఇల్లు కనిపించగానే మీరందరూ ఇంటికి వెళ్ళిపోండిరా, నేను కాసేపు అయిన తర్వాత వస్తాను అని రాకీ కారులో నుండి దిగి ఆ కారు అక్కడే పెట్టమని మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో అందరూ అక్కడి నుండి బయలుదేరతారు. కానీ శివ మాత్రం రాకీని చూస్తూ ఉంటే, "నీకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి చెప్పాలా స్పెషల్‌గా? ఇంటికి వెళ్ళు. మీ వదిన ఒక్కతే ఉంది ఇంట్లో" అని అన్నాడు గట్టిగా. "మాకు తెలుసులే వదిన ఒక్కరే ఇంట్లో ఉంది అని. చెప్పి నీకు తెలుసో లేదో అనుకుంటున్నాను. పర్లేదు నీకు కూడా గుర్తుంది" అని శివ పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే కారులో కూర్చోవడంతో వెళ్తున్న శివానే కోపంగా చూసిన రాఖీ ఇంట్లోకి వెళ్ళేసరికి దేవిక కిచెన్‌లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్‌గా రాఖీ కిచెన్‌లోకి వెళ్ళి ఆమెని వెనుక నుండి హత్తుకున్నాడు. ఒక్కసారిగా రాఖీ అలా వచ్చేసరికి దేవిక ఉలిక్కిపడి కూడా అతడిని ఏమీ అనకుండా సైలెంట్‌గా అతడి చేతులు తీసేసి ఫ్రెష్ అయ్యి, "రా రాఖీ, డిన్నర్ కంప్లీట్ అయింది. భోజనం వడ్డిస్తాను" అంది. "లేదు, నేను ఇంటికెళ్ళాక తింటాను" అని చెప్పాడు రాకీ. కనీసం నా చేతి వంట తినడం కూడా మర్చిపోయావా నువ్వు" అని అడిగింది దేవిక.
"నువ్వు తినవే నీకు కంపెనీ ఇస్తాను నేను. ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే ఆఫ్టర్‌నూన్ వెళ్ళాను నేను. ఫుల్‌గా తినేసి వెళ్ళాను. అది కూడా ఇప్పటి వరకు మన ఊరి ఇళ్లల్లో తిరిగాను ప్రచారం కోసం. ఎలక్షన్స్ ఒస్తున్నాయి కదా! వాళ్ళు అదొక స్వీట్, ఇదొక స్వీట్ అంటూ బోలెడు ఇచ్చారు. అవన్నీ తిని తాగేసరికి ఇక కడుపులో ప్లేస్ ఎక్కడుంది? ఇప్పుడు పట్టదు నైట్. ఒకవేళ ఆకలవుతే తింటాను. లేకపోతే లేదు అని చెప్తున్నాను. అది పూర్తిగా చెప్పలేక ఇలా షార్ట్ కట్‌లో చెప్పాను. దానికి నువ్విలా అర్థం చేసుకున్నావు. ఇక నేనేం చేయలేను. నువ్వంతలా అడుగుతున్నావు కాబట్టి స్ట్రాంగ్‌గా ఒక కాఫీ అవుతాను చాలు అన్నాడు. "నువ్వు భోజనం చేద్దువు గాని పద" అని రాకీ హ్యాండ్ వాష్ చేసుకొని, అలాగే ఫేస్ వాష్ చేసుకొని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో, రాకీ అడిగినట్టుగానే అతడికి కాఫీ ప్రిపేర్ చేసి, అతడికి కాఫీ కప్పు ఇచ్చి, దేవిక ప్లేట్‌లో భోజనం వడ్డించుకొని, అతడు కాఫీ తాగాక "ఒక ముద్ద అయినా తిను. నా చేతితో చాలా రోజులవుతుంది నీకు తినిపించక" అని దేవిక అనడంతో, ఇక ఫీలవుతుంది అని చెప్పి ఒక ముద్ద ఆమె చేతితో తిన్నాడు రాకీ. మరోసారి దేవిక తినిపిస్తూ ఉంటే చాలు కడుపు నిండింది అని ఆపేసి, ఆమె తినే వరకి అక్కడే ఉన్నాడు. "ఇన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నావా? ఎక్కడికి వెళ్ళలేదా? అక్కడ ఒక ఇంట్లో ఎలా ఉన్నావే అయినా ఇన్ని నెలలు? కనీసం బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వలేదా నీ అన్న?" అని రాకీ దేవికకి ప్రశ్నలు వేస్తూ ఉంటే, "అప్పుడు జరిగిందంతా ఇప్పుడు ఎందుకు? సిగ్గు లేకుండా వాడిని అవన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చేసాను కదా నేను. మళ్ళీ అవన్నీ ఎందుకులే నీకోసం ఏడుస్తూ ఒకే ఇంట్లో పడి ఉన్న రోజులను గుర్తు చేసి, మళ్ళీ నన్ను ఏడిపించడం అవసరమా? ఇప్పుడేదో నా ముందు ఉన్నావు కదా" అని దేవిక భోజనం కంప్లీట్ అవ్వడంతో తను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, "పెళ్లి ఎప్పుడు చేసుకుందాం రాకీ" అని అడిగింది దేవిక సడెన్‌గా. ఇంత సడెన్‌గా పెళ్లి మీద గాలెందుకు మళ్ళిందే నీకు? అని రాఖీ అడుగుతూ ఉంటే, ఎప్పటికీ అయితే ఇలాగే ఉండిపోము కదా రాఖీ! మనిద్దరం ప్రేమించుకున్నాం కానీ, ఇప్పటి వరకు నేనైతే పవిత్రంగానే ఉన్నాను. కానీ నువ్వు నా కోసం అలా లేవు కదా! నిన్ను అలానే వదిలేస్తే రేపు పెళ్లి చేసుకొని నన్ను ఎక్కడ వదిలేస్తావో అని నాకు భయంగా ఉంది. కాబట్టి పెళ్లి చేసుకుంటే బెటర్ కదా! అని దేవిక అడుగుతూ ఉంటే, రాకీ నుండి ఎలాంటి సమాధానం కూడా ఉండదు. అతడు సైలెంట్‌గా ఉండడంతో, "కొంపదీసి పెళ్లి కూడా చేసుకోవా? దాన్నే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యావా నన్ను వదిలేసి?" అని అంది దేవిక చాలా కోపంగా. "నేనింకా ఏమీ చెప్పలేదు కదా! ఇప్పుడే ఎందుకు అంత కోప్పడుతున్నావు నువ్వు?" అని అడిగాడు రాకీ. నీ సైలెన్స్‌కి సమాధానం అదే అని నాకర్థమవుతుంది రాకీ. మరేం చేయమంటావు? పెళ్లి కూడా దాన్నే చేసుకోవాలి అనుకుంటున్నావా? దాన్ని చేసుకొని నన్నుంచుకోవాలి అనుకుంటున్నావా? అసలేం చేద్దామనుకుంటున్నావు రాకీ? అని దేవిక రాకీ కాలర్ పట్టుకోవడంతో, "కాలర్ వదిలి మాట్లాడవే ముందు" అని ఆమె చేతుల్లో నుండి అతడి కాలర్ సున్నితంగా విడిపించుకున్నాడు రాకీ. మరి నేనడిగిన దానికి సమాధానం చెప్పు రాకీ. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అని దేవిక అడుగుతూ ఉంటే, చేసుకుందాం లేవే. ఇప్పుడే ఏం తొందరొచ్చింది? ముసలివాళ్ళం అయిపోయామా ఏంటిప్పుడే? అని దేవికని లాగి అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రాకీ. పెళ్లి గురించి చెప్పి, ఆ తర్వాత ఇలా ముట్టుకోవడాలు చెయ్యి. అంతేగాని పిచ్చి పిచ్చిగా చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు రాకీ అని దేవిక అతడికి వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే, ఆమె వేలుని కనికరం లేకుండా కొరికేశాడు రాకీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.